ఈ ప్రపంచాన్ని ఒకసారి గమనించండి. యుద్ధాలు, బాధలు, కన్నీళ్లు, విరిగిన కుటుంబాలు, ఒంటరితనం. ప్రతి మనిషి హృదయంలో ఒక ప్రశ్న ఉంది. నా జీవితం ఎందుకు ఇలా ఉంది? శాంతి ఎక్కడ ఉంది? బైబిల్ చెబుతుంది, మొదట దేవుడు ప్రపంచాన్ని సంపూర్ణంగా సృష్టించాడు. ఆదాం, హవ్వలను ఏదెను తోటలో ఉంచి ఆనందంగా జీవించమన్నాడు. అక్కడ పాపం లేదు, బాధ లేదు, మరణం లేదు. కానీ దేవుని మాటకు అవిధేయత చూపినప్పుడు పాపం లోకంలోకి ప్రవేశించింది. పాపం అంటే కేవలం తప్పు చేయడం మాత్రమే కాదు, దేవుని నుండి దూరం అవడం. ఆ దూరం మన హృదయాల్లో ఖాళీని సృష్టించింది. ఆ ఖాళీని మనం డబ్బుతో, శక్తితో, సంబంధాలతో నింపాలని ప్రయత్నిస్తాం. కానీ అది నిండదు. పాత నిబంధనలో ప్రజలు బలి అర్పణలు చేసేవారు. కానీ ఆ బలులు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. పాపానికి సంపూర్ణ విమోచనం కావాలి. అందుకే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక రక్షకుడు వస్తాడు అని. కాలం నిండినప్పుడు బెత్లెహేములో ఒక చిన్న పశువుల కొట్టంలో యేసు జన్మించాడు. ఆయన రాజుల రాజు అయినా వినమ్రంగా పుట్టాడు. ఆయన దేవుని కుమారుడు, కానీ మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రేమను చూపించాడు. కంటికి కనిపించని వారికి చూపించాడు. కుష్ఠరోగులను శుద్ధి చేశాడు. ఆకలితో ఉన్న వేల మందికి ఆహారమిచ్చాడు. ఆయన చెప్పిన ప్రతి మాటలో కరుణ ఉంది. ఆయన ప్రతి చర్యలో దైవ ప్రేమ ఉంది. కానీ యేసు కేవలం అద్భుతాలు చేయడానికి రాలేదు. ఆయన రాక వెనుక గొప్ప ఉద్దేశ్యం ఉంది. మన పాపాలకు శిక్ష మరణం. మనమందరం పాపులు, ఎవరూ సంపూర్ణులు కాదు. కాబట్టి మన స్థానంలో శిక్షను భరించడానికి ఒక నిర్దోషి కావాలి. యేసు శిలువపై మన పాపాల భారాన్ని మోశాడు. ఆయన చేతులకు, కాళ్లకు గుచ్చిన గుండీలు మన తప్పుల కోసం. ఆయన రక్తం మన పరిశుద్ధత కోసం. ఆయన బాధ మన శాంతి కోసం. శిలువపై ఆయన చెప్పిన మాటలు, తండ్రి, వీరిని క్షమించుము, అది ప్రేమ యొక్క పరాకాష్ఠ. ఆయన మరణించాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. 3వ రోజు ఉదయం సమాధి ఖాళీగా కనిపించింది. యేసు లేచాడు. మరణాన్ని జయించాడు. పాపంపై విజయం సాధించాడు. అందుకే మనం యేసుని నమ్మాలి. ఆయన చరిత్రలో ఉన్న ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన జీవించి ఉన్న రక్షకుడు. మన మంచి పనుల వల్ల కాదు, మన యోగ్యత వల్ల కాదు, కానీ ఆయన కృప వల్ల రక్షణ పొందుతాము. నీవు ఎంత దూరంగా ఉన్నా, ఎంత పెద్ద పాపం చేసినా యేసు నిన్ను వదిలిపెట్టడు. ఆయన రక్తం నిన్ను శుద్ధి చేస్తుంది. ఆయన ప్రేమ నిన్ను మార్చుతుంది. ఈరోజు ఆయన నీ హృదయ ద్వారం తట్టుతున్నాడు. నీవు తలుపు తెరుస్తావా? యేసుని నమ్మడం అంటే కేవలం ఒక మతాన్ని అనుసరించడం కాదు, అది ఒక సంబంధం ప్రారంభించడం. ప్రేమతో నిండిన సంబంధం, క్షమాపణతో నిండిన జీవితం. ఈ ప్రపంచంలో నిజమైన శాంతి యేసులో మాత్రమే ఉంది. నిజమైన ఆనందం యేసులో మాత్రమే ఉంది. నిత్య జీవం యేసులో మాత్రమే ఉంది. అందుకే మనము యేసుని నమ్ముదాం. ఆయన శిలువను గుర్తుంచుకుందాం. ఆయన పునరుత్థానాన్ని ఆనందించుకుందాం. ఎందుకంటే ఆయన మన కోసం మరణించాడు, మన కోసం లేచాడు, మరియు ఈ రోజు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు.